హాయ్ గైస్, ఈరోజు వచ్చేసి థర్స్డే వర్క్ ఫ్రమ్ హోమ్. నేను పప్పు చేద్దామని ప్రిపేర్ చేస్తాను. ఒక 10 పచ్చిమిరపకాయలు, కరెక్ట్ ఆనియన్స్ తర్వాత ఇంకా టమాటో కట్ చేయాలి. దాని అయితే ఒక చిన్న టీ గ్లాస్ సైజులో తీసుకున్నాను. అది పీస్ అయితే కడిగి పెట్టినా. టమాటో అయితే కట్ చేశాను, ఉడేసాను. ఇంకా బ్యాల్ కూడా కడిగి పెట్టా. స్టవ్ చేస్తున్నాం పప్పు లైఫ్లో. చూద్దాం ఎలా వస్తుందో. తర్వాత కోసం ఈ పాయలు అండ్ చింతపండు కూడా నానబెట్టినాం. చింతపండు వచ్చేసి కుక్కర్లోకి వేయము. విజిల్ అయిపోయిన తర్వాత మళ్ళీ వేసి కొంచెం స్టవ్ మీద పెడతాం. బ్యాల్ అయితే వేసేసాను. ఇవన్నీ తర్వాత ఇలా ఉంది. అందుకే విజిల్ పెట్టేస్తే కూడా వెళ్తాం. కొంచెం విజిల్ పెట్టేసి ఒక 4 విజిల్ ఇద్దాం అనుకుంటున్నాం. వాటర్ ఎక్కువ వేసినా అనుకోవచ్చు మీరు, బట్ ఎందుకంటే మళ్ళీ మాడింది అనుకో మళ్ళీ చాలా భయంకరంగా ఉంటుంది, మొత్తం వేస్ట్ అయిపోతుంది. సో నీళ్ళకైనా పర్లేదు, కొంచెం ఎక్కువ వాటర్ వేసారు, అది మ్యాటర్. ఓకే గైస్, ఫస్ట్ ఒక 2-3 మినిట్స్ కొంచెం సిమ్లో పెడదాం, లో ఫ్లేమ్లో. తర్వాత హై పెడదాం. ఓకే, స్టవ్ అయితే ఆఫ్ చేసాను. కొంచెం పైన అయితే పొంగింది బయటికి, బట్ ఓకే పర్లేదు, మాడకుండా ఉంటే చాలా మంచిది. ఆఫ్ చేసే టైంకి రైస్ కూడా ఆల్మోస్ట్ అయిపోయింది. ఇంకో 5 మినిట్స్ అయిపోతుంది రైస్ కూడా. ఇలా ఉంది. ఇందులో చింతపండు వేసి కొంచెం అలా గడ్డతో అలా మెదిపి కొంచెం ఉప్పు చూసుకొని తర్వాత వేసేద్దాం. కొంచెం నీళ్ళు ఎక్కువ నీళ్ళు ఉంది, పర్లేదు కూడా. చింతపండు అయితే వేసాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కొంచెం అలా పెడదాం. నెక్స్ట్ వెల్లుల్లి ఆనియన్స్ వేసి తిరువాత పెట్టుకుందాం. పప్పు అయితే ఇలా వచ్చింది, కొంచెం నీళ్ళ ఉంది. ఓకే పర్లేదు, మరీ అంత బ్యాడ్ ఏం చెప్పలేము. ఓకే, గుడ్డలు కూడా ఉంది, పెరుగు ఉంది. ఇదే మన లంచ్ ఈ రోజుకి. టేస్ట్ చేస్తాను ఇప్పుడే. కొంచెం మిరపకాయలు ఎక్కువ ఉన్నట్టున్నాయి, కొంచెం మిరపకాయ టేస్ట్ వస్తుంది కారంగా. ఓకే, గుడ్డలు కూడా కలుపుకుంటే బాగానే ఉంటుంది. ఫస్ట్ టైం అయితే చేసాము, టేస్ట్ మాత్రం గుడ్డలు కూడా ఎక్సలెంట్ ఉంది. ఈ మాత్రం చేస్తే చాలు, ఫస్ట్ టైం బాగా చేసాం. కర్నూలుకి సీఎం, డిప్యూటీ సీఎం నరేంద్ర మోడీ వచ్చారు. దివాళీకి మా ఆఫీస్లో స్వీట్స్ అండ్ చాక్లెట్స్ ఇచ్చారు. చూడడానికి కాస్ట్లీ లాగా ఉన్నాయి. ఓపెన్ చేసి చూద్దాం ఎలా ఉంటాయి. స్వీట్స్ అయితే ఎక్కువ లేవు, చాక్లెట్స్ అయితే బాగా ఎక్కువ ఉన్నాయి. కొంచెం కింద చూస్తే హల్వా ఉంది, ఇంకో స్వీట్ ఉంది. చూద్దాం టేస్ట్ ఎలా ఉంది. ఇది వచ్చేసి కొబ్బరి స్వీట్స్ ఉంటుంది, బాగుంది. 9:40 అవుతుంటుంది టైం. నైట్ నంచుకోవడానికి ఏమైనా తెచ్చుకోవడానికి బయటకు వచ్చింది. స్పీకర్ వేసుకొచ్చాను. ఇక్కడ చూస్తే ఏం అన్నీ అయిపోయినాయి. ఓకే గైస్, బాయ్. డూ ఫాలో రఘు బ్లాగ్స్ on Insta and subscribe on YouTube.